ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 27వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ నెగిటివ్లో ఉంది, విప్రో నెగిటివ్లో ఉంది, డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ రెండు బ్యాంకులు పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 2.17% పాజిటివ్గా ఉంది. సో బ్యాంక్ నుంచి కొంత పాజిటివ్ సెంటిమెంట్, ఐటీ నుంచి కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే ఇక్కడ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నెగిటివ్లో ఉంది, రియాలిటీ, ఐటీ, ఫార్మా, మెటల్స్, పిఎస్సి బ్యాంక్, నిఫ్టీ 50 కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అదేవిధంగా మీడియా స్ట్రాంగ్గా రికవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫైనాన్షియల్స్ కానీ బ్యాంక్స్ కానీ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. రష్యా నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, జపాన్, యూరోప్, ఫ్రాన్స్, జర్మనీ, యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. యుఎస్ 500 5 పాయింట్స్ నెగిటివ్గా ఉండగా డౌ జోన్స్ 30 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. ఇక S&P 500 విక్స్ అనేది రైజ్ అవుతుంది. సో అన్సర్టనిటీ కొద్దిగా మనం బేరిష్ సెంటిమెంట్ అనేది యుఎస్ మార్కెట్స్లో స్లైట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో గ్లోబల్గా అయితే మనకి ఎక్కువ ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఈవెంట్స్ లేవు. ఈ రోజున హాలిడే ఉంది. యునైటెడ్ కింగ్డమ్, లండన్కి బ్యాంక్ హాలిడే. ఇక యునైటెడ్ స్టేట్స్ కూడా హాలిడే ఉంది, మెమోరియల్ డే. ఇక ప్లేయర్స్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొప్రైటరీ, క్లయింట్, డిఐస్ ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు మార్కెట్లో అన్న విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో ఎఫ్ఐఎస్ లాంగ్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్టాక్ ఫీచర్స్లో కూడా లాంగ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. స్టాక్స్లో మాత్రం కొద్దిగా బేరిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎఫ్ఐఎస్. ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు, అంటే ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ ఇండెసిస్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఎదురు బుల్లిష్గా లేరు, అదేవిధంగా బేరిష్గా కూడా లేరు. ఇక క్లయింట్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసిసివ్గా కనిపిస్తూ ఉన్నారు. ఇక డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళు డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ పెద్దగా యాక్టివ్గా ఉండరు ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. బట్ అగైన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్, స్టాక్ ఫీచర్స్లో ఇండెసిసివ్, ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసిసివ్, స్టాక్స్లో మాత్రం మీడియం బుల్లిష్గా ఉన్నారు. సో దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే క్యాష్ మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఎఫ్ఐఎస్ స్టాక్స్లో 945 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. ఇక డిఐఎస్ క్యాష్ మార్కెట్లో 2320 కోట్లు బై చేశారు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే నిఫ్టీలో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వాచ్ చేయాల్సింది. ఇక్కడ 22,800 అనేది సపోర్ట్ అయితే కనిపిస్తుంది, 23,200 అనేది రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అనేది మనం ఒకసారి చూస్తే 48,000 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, 49,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేదా ఒక మోస్తరు రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ 48,500 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 4 లెవెల్స్ అనేది మేజర్గా కనిపిస్తున్నాయి. 48,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్టు, బిగ్ పిక్చర్లో 50,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం ఈరోజు ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారనేది. 27 ఎక్స్పైరీయా. ఇక్కడ మనం చూస్తే 11,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 11,400 కానీ 11,300 కానీ మనకి ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ రోజుకి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ అప్ సైడ్ 11,500, అదేవిధంగా డౌన్ సైడ్ 11,400 లెవెల్. ఇక ఇండియా విక్స్ అయితే 1.54% పాజిటివ్గా అయితే ఉంది. సో కొద్దిగా వొలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇదే కంటిన్యూ అయితే. డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే అగైన్ ఏంటంటే కొంత బైరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సో డాలర్ ఇండెక్స్ కిందకు వెళుతుందంటే మన ఇండియన్ మార్కెట్స్ బుల్లిష్గా ఉండే ప్రాబిలిటీ ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే బేరిష్ సెంటిమెంట్లో నడుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే జరుగుతూ వస్తుంది. ఇక నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత డోజీ ఫార్మేషన్ జరిగింది.
అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ క్యాండిల్స్తో పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే కొద్దిగా గ్యాప్ అప్ అయినట్టుగా గ్యాప్ అప్ అయిందా, గ్యాప్ డౌన్ అయిందా, ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి కొద్దిగా వీక్గా ఉంది. సో మనం చూస్తే 23,030 దగ్గర రఫ్గా గిఫ్ట్ నిఫ్టీ ఉండగా మన నిఫ్టీ 22,960 దగ్గర ఉంది. సో ఒక 70 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. మనం ఫ్లాట్ టు గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ అప్ అనేది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం ఈరోజు. సో ఇక కొన్ని స్టాక్స్ అనేది ఇంపార్టెంట్ రైడర్లో పెట్టాల్సి ఉంది ఫ్రెండ్స్. వాటిల్లో అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, ఆర్వీఎన్ఎల్, ఎన్టీపీసీ, టొరెంట్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, గ్లెన్ మార్క్. ఓకే, ఈరోజు సోమవారం కదా, ఈ స్టాక్స్ అనేది మొమెంటం ఉండొచ్చు. ఈ యొక్క పర్టికులర్ లింక్ అనేది మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ టెక్నికల్ సమరీ అని చెప్పేసి. సో ఇందులో ఉండే ఇండికేటర్స్ ఏంటి అని కొంతమంది అడిగారు. సో ఏంటంటే చాలా ఇండికేటర్స్ వీళ్ళు ఏంటంటే క్లబ్ చేశారనమాట, ఒక ఇండికేటర్ కాకుండా. దాంట్లో ఆర్ఎస్ఐ కానీ, స్టోకాస్టిక్స్, డిఫరెంట్ సెట్టింగ్స్, మ్యాక్డీ, ఏడిఎక్స్, విలియమ్స్ పర్సంటేజ్ ఆర్, సిసిఐ అండ్ ఏటీఆర్, హైస్ అండ్ లోస్, అల్టిమేట్ ఆస్కిలేటర్. ఓకే, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఓవరాల్గా మొత్తం మీద ఎలా ఉంది అనేది ఇక్కడ అవుట్కమ్ అనేది తీయటం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా టైం ఫ్రేమ్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 15 మినిట్స్లో డేటా ఎలా ఉంది, లేకపోతే డైలీ ఎలా ఉంది, 1 అవర్ ఎలా ఉంది, ఇంట్రాడే చేసేవాళ్ళు 1 మినిట్లో ఎలా ఉంది, 5 మినిట్స్ ఎలా ఉంది, ఈ విధంగా చూసుకోవచ్చు. ఎనీహౌ డైలీ టైం ఫ్రేమ్లో మనం ఒకసారి చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్. టెక్నికల్ ఇండికేటర్స్ ఏమో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. మూవింగ్ యావరేజెస్ కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. టోటల్గా ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ ప్లస్ మూవింగ్ యావరేజెస్ రెండింటిని క్లబ్ చేసి సమరీ అనేది తీసుకుంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీలో కూడా సేమ్ అనమాట. ఇక్కడ నిఫ్టీలో కూడా ఒకసారి మనకు ఓవరాల్గా ఏం చెప్తుంది అనేది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. మనం చూసేది డైలీ టైం ఫ్రేమ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసే టెక్నికల్ ఇండికేటర్స్ ప్లస్ మూవింగ్ యావరేజెస్ రెండు క్లబ్ చేస్తే మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ అనమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్ అప్డేట్. టోటల్గా మనం ఇక్కడ అవన్నీ కాకుండా ఓవరాల్గా చూడాలి. 5 మినిట్స్ ఎలా ఉంది, 15 మినిట్స్, 30 మినిట్స్ డైలీ అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ బై ఏది లాస్ట్ 15, 13 అండ్ డైలీ టైం ఫ్రేమ్లో 30 మినిట్స్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ సెల్ 5 మినిట్స్, 15 మినిట్స్లో, అవర్లీ అండ్ డైలీలో బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, ఇది ప్రీ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.